ప్రధానమంత్రి గారికి తక్షణమే ఇది జాతీయ విపత్తుగా గుర్తించాలి. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా జిల్లా కంటే తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లా అత్యధికంగా నష్టపోయింది. తీవ్రంగా ఇక్కడ ఈ ప్రభావం చూపించింది. అదేవిధంగా మధురలో హైయెస్ట్ డ్యామేజ్, పాలేరు, ఖమ్మం అంటే గతంలో కనివిని ఎరగని విధంగా. నేను ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులతో మాట్లాడితే మా అనుభవంలో మేము పుట్టినప్పటి నుంచి 60-70 ఏళ్ళ నుంచి 40 సెంటీమీటర్ల వర్షము ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. తక్కువ సమయంలో అత్యధికంగా వర్షం కురిసింది. ఇట్లాంటి విపత్తునే మేము చూడలేదని చెప్తున్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ ఇప్పుడే సమాచారం అందుతుంది. ఆదిలాబాదు, నిర్మల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా వర్షాలు పడుతూనే. ఇవన్నీ కూడా తెలంగాణ మీద ప్రకృతి దాడి. పక్క రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి కూడా విపత్తు వచ్చింది. అందుకే ప్రధానమంత్రికి నేను స్వయంగా లేఖ రాసిన, ఇది జాతీయ విపత్తుగా మీరు పరిగణించి తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించండి. నేషనల్ కలామిటీ కింద మీరు గుర్తిస్తే నేషనల్ కలామిటీలో ఉండే నిధులను మనము అత్యధికంగా వినియోగించుకోవడానికి, నష్టపోయిన వాళ్ళను నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడానికి, కొట్టుకుపోయిన రోడ్లను కావచ్చు, రైల్వే లైన్లను కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం తక్షణమే పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ జాతీయ విపత్తును ప్రకటించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎనర్జీ అంటే విద్యుత్ శాఖ, అదేవిధంగా వ్యవసాయం, పంటలు దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఇవే కాకుండా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో రోడ్ల డ్యామేజ్, ఇతర ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా పశు సంపద కూడా చనిపోవడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అర్బన్ ఏరియాలో ఇంక్లూడింగ్ హైదరాబాద్ అండ్ ఖమ్మం, అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ whereas in municipalities also we have lost heavy, we have affected heavily. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారికి తాత్కాలిక ఉపశమనం కింద 5,438 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్లతో సంప్రదించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఒక అంచనాకు వచ్చి, ప్రాథమిక అంచనా తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాల వల్ల, విపత్తు వల్ల 5,438 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఆదుకోవడానికి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న, ఈ విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ముందుకు రావాలి. నిధులే అడగడం లేదు, మీరు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేయండి. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మము, ఈ వరంగల్లో, మహబూబాబాద్ కొన్ని ప్రాంతాలలో జరిగిన నష్టాన్ని మీరు స్వయంగా పరిశీలించడం ద్వారా ఇక్కడ ఉన్న నష్టాన్ని, ఇక్కడ ప్రజలకు వచ్చిన కష్టాన్ని మీరు అంచనా చేస్తే తెలంగాణకు రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అత్యధికంగా నిధులు వస్తాయని భావిస్తూ ప్రధానమంత్రి గారిని తక్షణమే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను.